ఆలోచించండి, మీరు పని చేయకపోయినా సరే ప్రతి నెల మీ అకౌంట్ లో 17,000 రూపాయలు పడితే ఎలా ఉంటుంది? అది కూడా పెద్దగా రిస్క్ లేకుండా బ్యాంక్ లో పెట్టిన డబ్బుతో. వినడానికి చాలా బాగుంది కదా, కానీ నిజంగా ఇది ఎలా పనిచేస్తుంది? ఎంత పెట్టాలి, ఎంత వస్తుంది, మధ్యలో ఏమైనా రిస్క్ ఉందా అన్నది క్లియర్ గా తెలుసుకుంటేనే మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. చాలా మంది SBI మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని వింటారు, కానీ నిజానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అలాంటి ప్రత్యేక స్కీమ్ లేదు. కానీ అదే పేరుతో చాలా మంది ప్రతి నెల ఇన్కమ్ తీసుకుంటున్నారు. అది ఎలానో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. ఫస్ట్ అసలు మీకు ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. ఈ SBI మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనే దాని గురించి, ఈ పేరు ఎలా వచ్చింది, ఇది ఎందుకు ఉపయోగపడుతుందని 1 by 1 చెప్తూ ఉంటాను, క్లియర్ గా వినండి. మ్యాటర్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉన్న ఒక ఆప్షన్ ఇది, నాన్ క్యూములేటివ్ FD లేదా మంత్లీ పే అవుట్ ఆప్షన్. అంటే మీరు ఒకేసారి లంసమ్ అమౌంట్ FD లో పెట్టి ఆ డబ్బుపై వచ్చే వడ్డీని ప్రతి నెల మీ అకౌంట్ కు తీసుకోవచ్చు. అసలు ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రం బ్యాంక్ దగ్గరే ఉంటుంది. టెన్యూర్ మొత్తం పూర్తయ్యాక మీకు తిరిగి వస్తుంది. అయితే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో ఒకటి క్యూములేటివ్, అంటే మీరు పెట్టిన డబ్బు ప్లస్ వడ్డీ మొత్తం కూడా మెచ్యూరిటీ టైంలో ఇస్తారు. ఇక రెండవది నాన్ క్యూములేటివ్, అంటే వడ్డీని ప్రతి నెల లేదా క్వార్టర్ కు ఒకసారి మీ అకౌంట్ లోకి పంపిస్తారు. అయితే మనకు కావాల్సింది మంత్లీ ఇన్కమ్ కావడం వల్ల నాన్ క్యూములేటివ్ ఆప్షన్ ఎంచుకోవాలి. అయితే ఒక చిన్న బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను చూడండి. మీరు FD ఓపెన్ చేసే టైంలోనే మంత్లీ పే అవుట్ కావాలని చెప్పాలి. గుర్తుందా? మంత్లీ పే అవుట్, లేకపోతే డిఫాల్ట్ గా క్యూములేటివ్ గా ఓపెన్ అవుతుంది. అలాగే టెన్యూర్ కూడా చాలా ముఖ్యమైనది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు FD పెట్టొచ్చు. కానీ ప్రాక్టికల్ గా మంత్లీ ఇన్కమ్ కోసం 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ టెన్యూర్ ఎంచుకుంటారు. టెన్యూర్ ఎక్కువైతే సాధారణంగా ఇంట్రెస్ట్ రేట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా అండి? ఇప్పుడు అసలు విషయం, ఎంత ఇన్కమ్ వస్తుంది? ఇది పూర్తిగా మీరు పెట్టే అమౌంట్ మరియు ఇంట్రెస్ట్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రెసెంట్ 2026 దగ్గరలో జనరల్ పబ్లిక్ కి సుమారు 6.5% నుంచి 7 మధ్యలో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కి అదనంగా 0.5% ఎక్కువగా వస్తుంది. అంటే 7% నుంచి 7.5% వరకు ఉంటుంది. ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ తీసుకుంటే మీరు 1,00,000 రూపాయలు పెడితే నెలకి సుమారు 550 రూపాయల నుంచి 570 రూపాయల వరకు వస్తుంది. 5 లక్షలు పెడితే 2,700 నుంచి 2,900 మధ్యలో వస్తుంది. 10 లక్షలు పెడితే 5,500 నుంచి 5,800 వరకు వస్తుంది. ఇక మీరు 30 లక్షలు పెడితేనే నెలకి సుమారు 16,000 నుంచి 17,000 వరకు రావచ్చు. అంటే ఒక క్లియర్ పాయింట్, మీరు చిన్న అమౌంట్ తో పెద్ద మంత్లీ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక్కడ మీ మంత్లీ ఇన్కమ్ అనేది మీరు పెట్టే అమౌంట్ మీద ఉంటుంది. సో మీరు ఎంత అమౌంట్ పెడతారో దాని ప్రపోర్షన్ లోనే ఇన్కమ్ అనేది వస్తుంది. బాగా గుర్తుంచుకోండి, ఓకేనండి? ఇక్కడ చాలా మంది ఒక కామన్ మిస్టేక్ అయితే చేస్తారు. డబ్బు సేవింగ్స్ అకౌంట్ లోనే ఉంచేస్తారు. అక్కడ సాధారణంగా 2.5% నుంచి 3.5% వరకు మాత్రమే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇది తెలుసు కదా? అయితే అది కూడా చాలా తక్కువ. అదే డబ్బుని FD మంత్లీ పే అవుట్ ఆప్షన్ లో పెడితే దాదాపు డబుల్ రిటర్న్స్ వస్తాయి. అంటే 6.5% నుంచి 7% రేంజ్ లో ఇన్కమ్ అనేది వస్తుంది. ఇది నేను ఓవరాల్ గా చెప్తున్నాను. ఇంట్రెస్ట్ రేట్ అనేది అంటే ఐడియల్ గా ఉన్న డబ్బు అనేది పని చేయడం మొదలవుతుంది. కాబట్టి యూసేజ్ లేని సేవింగ్స్ ని FD లో పెట్టడం ఒక స్టార్ట్ మూవ్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవ్వకూడదు, ఇన్ఫ్లేషన్. మనం పొందే రిటర్న్ 6.5% to 7% అయినా ఇన్ఫ్లేషన్ సుమారు 5% దగ్గర ఉంటే యాక్చువల్ గా మన రియల్ గెయిన్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే మీ మనీ వాల్యూ పెద్దగా పెరగదు, కేవలం స్టడీ ఇన్కమ్ మాత్రమే వస్తుంది. అందుకే FDని వెల్త్ క్రియేషన్ టూల్ గా కాకుండా ఇన్కమ్ జనరేషన్ టూల్ గా చూడాలి. అయితే ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, SBI FD ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి టెన్యూర్ ని బట్టి మారతాయి. ప్రస్తుతం సాధారణంగా 6.5% నుంచి 7% వరకు ఉంటాయి. సో సీనియర్ సిటిజన్స్ కి నేను ముందుగా చెప్పినట్టుగా అదనంగా 0.5% ఎక్కువ వస్తుంది. అర్థమైందండి? ఇప్పుడు సేఫ్టీ గురించి కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా పెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కాబట్టి ప్రాక్టికల్లీ సేఫ్ అని భావిస్తారు. కానీ టెక్నికల్ గా చూస్తే ఏ బ్యాంక్ అయినా సరే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద మాత్రమే కవర్ అవుతుంది. అంటే ఒక్కో బ్యాంక్ లో ఒక్కో వ్యక్తికి మొత్తం 5 లక్షల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి. సో మీరు మొత్తం 10 లక్షలు లేదా 20 లక్షలు పెట్టినా కూడా ఇన్సూరెన్స్ మాత్రం 5 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. అదేనండి DI CGC కి సంబంధించిన ఇన్సూరెన్స్. కాబట్టి పెద్ద అమౌంట్ పెట్టే వాళ్ళు ఒక బ్యాంక్ లో కాకుండా మల్టిపుల్ బ్యాంక్స్ లో స్ప్లిట్ చేయడం
బెటర్ స్ట్రాటజీ. అయితే ప్రాక్టికల్ గా SBI లాంటి లార్జ్ బ్యాంక్ ఫెయిల్ అవడం చాలా రేర్ అని చెప్పాలి. ఇంతకీ మీకు SBI బ్యాంక్ లో అకౌంట్ ఉందా? ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు ట్యాక్స్ విషయానికి వస్తే ఇది చాలా కీలకమైన విషయం. FD మీద ఎలాంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండదు. మీరు సంపాదించే ఇంట్రెస్ట్ పూర్తిగా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద యాడ్ అవుతుంది. అంటే మీ శాలరీ, రెంట్, బిజినెస్ ఇన్కమ్ ఏమైనా ఉన్నా FD ఇంట్రెస్ట్ కూడా వాటితో కలిపి మీ టోటల్ ఇన్కమ్ అవుతుంది. దాని మీద మీకు ఏ స్లాబ్ వర్తిస్తే ఆ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ పడుతుంది. 5%, 20% లేదా 30% వరకు కూడా కావచ్చు. చాలా మంది ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తారు. FD 7% ఇస్తుంది అనుకొని ఇన్వెస్ట్ చేస్తారు, కానీ ట్యాక్స్ తర్వాత యాక్చువల్ రిటర్న్ ఇంకా తగ్గిపోతుంది. ఇక TDS విషయంలో కూడా క్లారిటీ ఉండాలి. ఒక ఫినాన్షియల్ ఇయర్ లో మీ FD ఇంట్రెస్ట్ ఒక లిమిట్ దాటితే బ్యాంక్ 10% TDS డిడక్ట్ చేస్తుంది. ప్రెసెంట్ జనరల్ సిటిజన్స్ కి సుమారు 40,000, కొన్ని సందర్భాల్లో 50,000 వరకు అప్డేట్ ఉండొచ్చు. సీనియర్ సిటిజన్స్ కి అయితే 50,000కు పైగా ఇంట్రెస్ట్ వస్తే TDS అనేది అప్లై అవుతుంది. కానీ ఇది ఫైనల్ ట్యాక్స్ కాదు, ఇది అడ్వాన్స్ డిడక్షన్ మాత్రమే. అయితే మీరు యాక్చువల్ గా ట్యాక్సబుల్ కాకపోతే ITR ఫైల్ చేసి రీఫండ్ తీసుకోవచ్చు. అలాగే మీ ఇన్కమ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ లోపల ఉంటే ఫామ్ 15G అంటే జనరల్ లేదా ఫామ్ 15H సీనియర్ సిటిజన్స్ కి సబ్మిట్ చేస్తే TDS పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. కానీ తప్పుగా ఫామ్ సబ్మిట్ చేస్తే పెనాల్టీస్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఎలిజిబిలిటీ చెక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, మొత్తానికి 3 విషయాలు: రిటర్న్స్, సేఫ్టీ, ట్యాక్స్, ఈ 3 కూడా బ్యాలెన్స్ చేసి చూసుకుంటేనే FD మంత్లీ ఇన్కమ్ ఆప్షన్ అనేది మీకు ఎంత యూస్ఫుల్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇంకో చాలా కీలకమైన విషయం ఉంది. అదేంటంటే FD ఓపెన్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ రేట్ ఎలా మారినా అది మీ మీద ఎఫెక్ట్ అవ్వదు. మీరు FD ఓపెన్ చేసిన రోజు ఏ రేటు ఉందో అదే పూర్తిగా టెన్యూర్ మొత్తం వర్తిస్తుంది. అంటే రేపు ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినా కూడా మీకు అదనంగా లాభం రాదు. అలాగే రేట్స్ తగ్గినా మీరు లాక్ చేసిన రేట్ మిమ్మల్ని కాపాడుతుంది. సో ఇదే FDలో స్టెబిలిటీ. అందుకే దీనిని ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు. అయితే ఒక పరిస్థితిలో మీరు కొత్తగా పెరిగిన రేటు ప్రయోజనం పొందాలి అనుకుంటే, అంటే ఒకవేళ ఇంక్రీజ్ అయింది, ఆ రేటు మనం కూడా గెయిన్ చేసుకోవాలి అనుకుంటే మీ ఎగ్జిస్టింగ్ FDని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. దీన్నే ప్రీమెచ్యూర్ విత్డ్రాయల్ అంటారు. ఇందులో సాధారణంగా 0.5% నుంచి 1% వరకు ఇంట్రెస్ట్ పెనాల్టీ అనేది పడుతుంది. అంటే మీరు ఎర్న్ చేసిన వడ్డీ కొంచెం తగ్గిపోతుంది, కానీ ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రం పూర్తిగా సేఫ్ గా మీకు తిరిగి వస్తుంది. కాబట్టి ఎమర్జెన్సీ సమయంలో FD యొక్క లిక్విడిటీ ఆప్షన్ కూడా ఇస్తుంది. కానీ ఇది పూర్తిగా ఫ్రీ కాదు, చిన్న పెనాల్టీ ఉంటుంది అన్నది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇంకా ఒక సూటబుల్ పాయింట్ ఏంటంటే మంత్లీ పేఅవుట్ FDలో మీరు ప్రతి నెల ఇంట్రెస్ట్ తీసుకుంటారు, కాబట్టి కాంపౌండింగ్ అడ్వాంటేజ్ అనేది ఉండదు. అదే క్యుములేటివ్ FDలో వడ్డీ కూడా ప్రిన్సిపల్ కి కలిసిపోతూ మళ్ళీ వడ్డీ సంపాదిస్తుంది. అందుకే లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం క్యుములేటివ్ FD బెటర్, కానీ రెగ్యులర్ ఇన్కమ్ కోసం నాన్ క్యుములేటివ్ FD అనేది బెటర్ అని చెప్పొచ్చు. అంటే మీ గోల్ ఏంటి అనే దాని మీదే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎవరికి సూటబుల్ అంటే ముఖ్యంగా రిటైర్డ్ పర్సన్స్ కి ఇది చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే వాళ్ళకి ఒక లంసమ్ అమౌంట్ ఉంటుంది, కానీ మంత్లీ ఎక్స్పెన్సెస్ కోసం స్టడీ ఇన్కమ్ అవసరం ఉంటుంది. అలాగే శాలరీ లేకుండా ఉన్నవాళ్ళు, హోమ్ మేకర్స్ లేదా సైడ్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇంకో కేటగిరీ కూడా ఉంది, అదే రిస్క్ తీసుకోలేని వాళ్ళు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో అప్స్ అండ్ డౌన్స్ చూసి భయపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇస్తుంది. అలాగే సేవింగ్స్ అకౌంట్ లో ఐడియల్ గా డబ్బు ఉంచే వాళ్ళు కూడా దీన్ని కన్సిడర్ చేయాలి. అయితే ఒక లిమిటేషన్ కూడా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయడం ఇందులో కష్టం. కాబట్టి వెల్త్ బిల్డ్ చేయాలనుకుంటే FD ఒకటే సరిపోదు. కొంత అమౌంట్ ను ఈక్విటీ లేదా ఇతర గ్రోత్ ఆప్షన్స్ లో కూడా పెట్టడం ద్వారా డైవర్సిఫికేషన్ అవసరం. అర్థమైందా అండి? అయితే చివరిగా స్ట్రైట్ గా ఒకటి చెప్పాలి అంటే ఇది గెట్ రిచ్ క్విక్ స్కీమ్ కాదు, ఓవర్ నైట్ డబ్బు పెంచే మార్గం కాదు. ఇది ఒక సేఫ్ అండ్ స్టడీ ఇన్కమ్ టూల్ మాత్రమే. మీ దగ్గర 20 నుంచి 30 లక్షలు ఐడియల్ గా ఉంటే ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రతి నెల కన్సిస్టెంట్ ఇన్కమ్ రావాలి అంటే ఇది చాలా ప్రాక్టికల్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కానీ 2 నుంచి 3 లక్షలు పెట్టి 15,000 ఇన్కమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే అది రియాలిటీ కాదు. FD ఎప్పుడు కూడా సింపుల్ మ్యాథ్స్ మీదే పనిచేస్తుంది. మీరు ఎంత పెడతారో దానికి తగినంతే రిటర్న్స్ వస్తాయి. కాబట్టి బ్లైండ్లీ ఇన్వెస్ట్ చేయకుండా మీ మంత్లీ నీడ్స్, ఫ్యూచర్ గోల్స్, రిస్క్ టాలరెన్స్ ఇవన్నీ చూసుకొని ప్లాన్ చేస్తేనే ఇది మీకు నిజంగా ఉపయోగపడుతుంది. సో మీలో ఎవరైనా FD చేస్తున్నారా? చేస్తే
క్యుములేటివ్ ఆర్ నాన్ క్యుములేటివ్ కామెంట్ చేయండి. దీనికి సంబంధించి ఏమైనా క్వరీస్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి రీసెర్చ్ చేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అర్థమైందండి, ఇది వాళ్ళకి మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయండి. ఒక్కసారి మీరు మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఎలాంటి వీడియోస్, ఎలాంటి అప్డేట్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అని. సో మీరు చేసిన వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా జస్ట్ ఆ టాపిక్ నేమ్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు వీడియో రూపంలో అందించడానికి ప్రయత్నిస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Boss Wala. Be the boss.